హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాల్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు బ్రెడ్తో స్నాక్స్ చేస్తున్నానండి. బ్రెడ్తో ఎన్ని రకాలు చేసుకోవచ్చండి, స్వీటు హాటు బోల్ రకాలు చేసుకోవచ్చు. అందులో ఒకటిగా చూసుకుందాము. ఈ పటోటాతో చేస్తున్నానండి నేను. ఫస్ట్ మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు వేయించుకోవాలి. అంటే కొంచెం మరీ మెత్తగా ఉంటే బాగుండదు అనమాట, విరిగిపోయినట్టుగా అయిపోద్ది మనం చేసేప్పుడు. ఇలా కొంచెం వేయించుకోవడం వల్ల మామూలుగా ఆయిల్ ఏం లేకుండా వేయించుకోవచ్చు, లేదు పైన కావాలంటే ఆయిల్ కూడా వేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ వేయించుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం గట్టి పడుతుంది కదా బ్రెడ్, అప్పుడు మనం లోపల స్టఫ్ పెట్టినా విరిగిపోకుండా ఉంటుందన్నమాట. లైట్గా జస్ట్ మరీ మాడైపేసుకోకుండా లైట్గా జస్ట్ కొంచెం వేయిస్తే చాలన్నమాట. తర్వాత మనకి ఎన్ని పటోటాస్ కావాలంటే మనం చేసుకునే క్వాంటిటీ బట్టి చక్కగా ఉడకబెట్టుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి, తొక్క తీసుకొని. నేను ఒక 6 చేద్దాం అనుకుంటున్నాను. పెద్ద సైజు 3 బంగాళదుంపలు తీసుకున్నాను అనమాట. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇది ఉన్నా కూడా మనం పానీపూరిలాగా యూస్ చేసుకోవచ్చండి. దాన్ని మెత్తగా చేసుకున్న తర్వాత 2 స్పూన్లు అటుకులు వేసాను. అటుకులు వేయడం వల్ల కొంచెం మనకి ముద్ద అనేది మెత్తగా వాటర్లా అనిపించదు అనమాట. అలానే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, సాల్ట్ తగినంత, 1 స్పూను జీలకర్ర, అలానే 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 స్పూను మిరియాల పొడి, అలానే కారం కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. అందులోనే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసాను, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. మనం పానీపూరి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇది మనం ఆ కూరలాగా కూడా వాడుకోవచ్చండి, బాగుంటుంది, సేమ్ అలానే ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత అందులో వేసి వేయించుకోవాలి. కొంచెం జస్ట్ పచ్చివాసన పోవడానికే మనం ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా, అవన్నీ కొంచెం పచ్చివాసన పోవడానికి అనమాట. ఫ్రైలాగా మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆ పచ్చిమిరపకాయలు అలా ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగితే చాలు, బంగాళదుంప కూడా. ఇప్పుడు బ్రెడ్కి మధ్యలో మనకి క్వాంటిటీ ఎంత కావాలంటే అంత వేసుకొని పైన ఇంకో బ్రెడ్ పెట్టి అటు ఇటు వేయించుకోవాలన్నమాట. అలా కూడా వేయించుకోవచ్చు. నేను ఫోర్క్తో సైడ్లు ప్రెస్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్నది బయటికి రాదనమాట. లేదు మధ్యలో చీజ్ కావాలంటే చీజ్ వేసుకోవచ్చు, పైన కావాలి అంటే పైన వేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే బంగాళదుంప స్టఫ్ అనేది పెట్టాను, పైన కొంచెం చీజ్ యాడ్ చేశాను కోరుకొని, అది వేయించుకుంటున్నాను మళ్ళీ రిటర్న్ అటు ఇటు. అలా 2 వైపులా చీజ్ వేసుకొని మధ్యలో బంగాళదుంప స్టఫ్ అనేది పెట్టుకొని పైన ఇంకో బ్రెడ్ మళ్ళీ పెట్టి దాన్ని 4 వైపులా ప్రెస్ చేసి మళ్ళీ వేయించుకుంటున్నానండి. ఆ హీట్కి మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. ఆ హీట్కి చీజ్ అనేది మెల్ట్ అవుతుంది, లోపల పిజ్జాలాగా బాగా వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే బ్రెడ్తో చాలా రకాలు చేసుకోవచ్చండి. బజ్జీ వేసుకోవచ్చు, ఇంకా స్వీట్ కావాలంటే డబుల్ కా మీఠా చేసుకోవచ్చు. అలా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఇదే ముద్దని బ్రెడ్ లోపల పెట్టి బౌల్స్లా చేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఉంటానండి, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.